ఎవరైతే అహంకారంతో అభిజాత్యంతో చెలరేగిపోతారో, అతిశయంతో విర్రవీగిపోతారో వాళ్ళందరూ ఒక నాజీల్లాగా, హిట్లర్ లాగా, మన నైజాం లాగా ఒంటరిగా మిగిలిపోతారు. చరిత్ర ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. అలాగే వేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఒంటరినైపోయాను, ఇక ఏపీకి ఎలాగ పోయేది అని పాటలు పాడుకుంటూ ఏకాకిగా మిగిలి నిరాశ నీడల్లో ఆయన పాపం కాలం వెళ్లదీస్తున్నాడు. ఎందుకంటే 2 చేతులతోటి దోచుకున్నారు. ఒక రకంగా రాష్ట్రం అత్యాచారానికి గురైంది ఈ 5 ఏళ్లు కూడా, వైసీపీ పరిపాలించిన 5 ఏళ్లు కూడా. ఎవరికి దక్కింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి దొరికింది వాళ్ళు లేపేశారు. రాష్ట్రం మందే, దోచేయి దాన్ని దోచేశారు. ఈవేళ చిట్టా బయటపడుతుంది. ఒక్కొక్క పేరు ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతి, విడుదల రజనీ దగ్గర నుండి, మొన్న లిక్కర్ స్కామ్ నుండి, పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలు జడ్జి గారికి బాగా తెలుసు, పాప ఆయన బాగా సఫర్ అయ్యారు. ఈ విధంగా ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తుంటే, చిట్టా బయటపడుతుంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఓ పక్క ఈ వైసీపీ ప్రతినిధులు టీవీ డిబేట్లకు వస్తూ దమ్ముంటే మా అవినీతి ప్రూవ్ చేయండి, మమ్మల్ని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, సవాల్ అని మీసాలు తిప్పుతున్నారు, తోడలు కొడుతున్నారు డిబేట్స్ లో. నాయకులేమో ఒక్కొక్కరు పరారైపోతున్నారు, జారుకుంటున్నారు. ఎందుకు పారిపోతున్నారండి వేళ? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడలేదు? నాయకులు ఎందుకు ముఖం చాటేశారు వైసీపీ పార్టీకి? మీరు అన్నట్టుగా గ్రామ స్థాయి నుండి, బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త ఈవేళ ఆ కూటమి ఎమ్మెల్యేల చుట్టూ రాత్రి ముసుగేసుకుని వచ్చి, సార్ మేము జాయిన్ అయిపోతాం, టీడీపీలో జాయిన్ అవుతాం, జనసేనలో జాయిన్ అవుతాం, బీజేపీలో జాయిన్ అవుతాం అని తిరుగుతున్నారు. అందుకే ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, క్విట్ వైసీపీ ఫ్రమ్ ఏపీ అని చెప్పారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ, బై బై వైసీపీ అని ఆయన చెప్పారు. ఆ విధంగా ఈవేళ రాష్ట్రం నుండి తరిమి వేయబడింది ప్రజల చేత వైసీపీ పార్టీ. పాపం శవరాజకీయాలు చేద్దామని చూస్తున్నాడు. ఎక్కడన్నా ఎవరన్నా యాక్సిడెంట్ లో పోతే దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. లేకపోతే ఊరికే ఏదో కారణం చేత పోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి అక్కడ రాజకీయం మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరాచకాలు చేస్తుంది, మా మీద దాడులు చేస్తుంది అని చెప్తాడు. లేకపోతే జైలుకు పోతాడు, నేరస్తులతోటి మిలాఖత్ అవుతాడు, పలకరిస్తాడు, అక్కడ 4 ప్రగల్భాలు, 4 కోతలు కోస్తాడు, 4 డచ్చాలు కొడతాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉంది పార్టీ? ఈవేళ 10 నెలలు గడిచింది తెలుగు కూటమి ప్రభుత్వం, ఇంకా అవినీతి పరుల ఆట కట్టించలేదు, తాట తీయలేదు అని ఉంది, అపవాదం ఉంది రాష్ట్రంలో. దేనికైనా ఆచితూచి అడిగేసి తొందరపడకుండా సాక్ష్యాధారాలన్నీ కూడా పట్టుకుని బలమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి తప్ప, ఏదో అర్ధరాత్రి ఒక నిర్ణయం తీసుకుని ఇంటి మీద దాడి చేసి, గడప దాకి, గోడ దూకి, బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెడితే ప్రయోజనం ఏముందండి? కోర్టులు బెయిల్ ఇస్తాయి. లోపల పెడితే బెయిల్ రాకూడదు. ఈవేళ వంశీ ఏ విధంగా లోపల ఉన్నాడో ఆ విధంగా ఉండాలి, ప్రూవ్ కావాలి ప్రతి విషయం కూడా. అందుకే ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, అధికారులు మైండ్ సెట్ మార్చడం చాలా కష్టసాధ్యమైన పని. కానీ చంద్రబాబు నాయుడు గారి నైపుణ్యతతో, ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో, చాకచక్యంతో, చతురతతో అందరినీ కూడా ఈ 10 నెలల కాలంలో మార్చారు ఆయన. అధికారులు మైండ్ సెట్ మార్చారు, వ్యవస్థల్ని గాడిలో పెట్టారు, ఆర్థిక వ్యవస్థ నిదానంలో పెట్టారు. ఒక పద్ధతిలో అది నడుస్తూ ఉంది. ఈ విధంగా చక్కబెట్టడానికి ఇంత తక్కువ సమయంలో ఆయన కాబట్టి చక్కబెట్టగలిగారు. ఇప్పుడు అవినీతి భరతం పడుతున్నారు, వాళ్ళకి బెంబేలు ఎత్తుతున్నారు, బెంగపడిపోతున్నారు, వంకలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు, రాష్ట్రాలు దాటిపోదామని ప్రయత్నం చేస్తున్నారు, విదేశాలకు పోదామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ దాక్కుందామంటే వాళ్ళకి నీటి మడుగు కూడా దొరకట్లేదు, కలుగులు దొరకట్లేదు. వాళ్ళకి అసలు ఆ దాక్కోవడానికి అవకాశం లేకుండా, చోటు లేకుండా ఆ విలవల్లాడుతున్నారు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ సలహాదారులు, ఆ ముఖ్య సలహాదారులు, వాళ్ళందరూ కూడా. వీళ్ళకి ఈవేళ కాకపోతే రేపైనా సరే దోచుకుని తెలుగుదేశంని తిట్టడం, బూతులు తిట్టడం, విర్రవిగి మాట్లాడడం, ఒళ్ళు మరిచి కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి భాషను కూనీ చేస్తూ దారుణంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి, లేదా భార్య బిడ్డల గురించి